నాకు జేఎన్టీయూ అనంతపూర్ వైస్ ఛాన్సలర్గా అవకాశం ఇచ్చినందుకు మొదటగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇదే జేఎన్టీయూ అనంతపూర్లో 7983 బ్యాచ్లో బీటెక్ ఇక్కడ అభ్యసించాను. సో ఇక్కడే ఇదే యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్గా ముందుకు నడిపించే అవకాశం నాకు రావడం నిజంగా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. యూనివర్సిటీలో అందరు ఫ్యాకల్టీ, చాలామంది విద్యార్థులతో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే. 30-40 సంవత్సరాలుగా నేను ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను. కాబట్టి అందరినీ కలుపుకొని ఈ యూనివర్సిటీని ప్రగతి పదంలో నడిపించడానికి నేను శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం చేపట్టి ఉపకులపతుల అపాయింట్మెంట్లో బీసీ వర్గాలకు పెద్దపీట వేసి వైస్ ఛాన్సలర్స్గా నియమించడం జరిగింది. సో ఆ సందర్భంగా ఆర్ఈఎఫ్ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అంతా కూడా ఈరోజు వచ్చి నన్ను అభినందించారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మన అనంతపురం జిల్లాలో బీసీల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. మన బీసీ విద్యార్థులు కూడా చాలా ఎక్కువ. కాబట్టి బీసీ ఉద్యోగస్తులు, బీసీ విద్యార్థులు వీళ్ళందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ కూడా సరైన న్యాయం జరిగేటట్లు నేను చర్యలు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు జేఎన్టీయూ ఉపకులపతి అయినటువంటి డాక్టర్ హెచ్ దర్శనరావు గారికి ఎన్డీఏ కూటమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా రిజర్వేషన్ ఎంప్లాయీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి 6 మాసాలు అయితేనేమి ఉద్యోగస్తుల్లో ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పారంటే ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ కక్ష సాధింపులు లేకుండా ఈరోజు ప్రభుత్వం కేవలం పరిపాలన దృష్టి పెట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి సామాజిక న్యాయం అనేది తూచా తప్పకుండా పాటించిందని మా యొక్క అభిప్రాయం. ఈరోజు 9 యూనివర్సిటీలలో దాదాపు బీసీ ఎస్సీ ఎస్టీలకు 75% ఈరోజు వైస్ ఛాన్స్ ఇచ్చిందంటే ఘనత ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందులో ఉదాహరణగా ఈరోజు బీసీలకు 3, ఎస్సీ ఎస్టీలకు 4, ఓసీలకు 3 ఇస్తూ ఈరోజు వైస్ ఛాన్సలర్కి అర్హత, అంటే వాళ్ళకి అర్హతను బట్టి, క్వాలిఫికేషన్ బట్టి ఈరోజు గవర్నర్ గారు చాలా స్కూటీ చేసి ఆయన సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా గవర్నర్ గారికి కూడా మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈరోజు ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ పైరవీలు లేకుండా ఈరోజు కేవలం సుదర్శన్ లాంటి వారికి మరియు ఎస్టీ కులానికి సంబంధించి, ఇరుకుల కులానికి సంబంధించినటువంటి వారి మహిళలకు కూడా ఈరోజు అవకాశం దక్కిందంటే ఈ విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఇది సువర్ణ అక్షరమని మేము విశ్వసిస్తున్నాం. కావున భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు మరింత పేరు ప్రఖ్యాతి గాంచుతాయని, ముఖ్యంగా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వము కేవలం కులాలను బట్టి రాజకీయాలు చేస్తూ వాళ్ళ వర్గానికే చేసుకుంటూ ఈరోజు జేఎన్టీయూని ఎక్కడో తీసుకుపోయారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా రాబోయే రోజుల్లో జేఎన్టీయూని మరింత అభివృద్ధి పరుస్తూ చంద్రబాబు నాయకత్వంలో మరింత రంగాల్లో అనంతపురం జిల్లాకు సాఫ్ట్వేర్ రంగాలు అయితేమి, పరిశ్రమ అయితేమి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ రిజర్వేషన్ ఎంప్లాయీ తరఫున మరొకసారి ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అని నియమించడం చాలా ఆనందదాయకము. ఇది ప్రభుత్వం నియామకం చేయడం అనేటువంటిది, ఆయన ఒక బీసీ వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి ప్రభుత్వం అందరికీ వైస్ ఛాన్సలర్ ఇస్తూ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేటువంటి అందరికీ సమన్యాయం చేస్తూ, సామాజిక న్యాయం చేస్తూ, వాటిలో బాగా మెరికల్గా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే మేము సెలెక్ట్ చేసినామనడం మరి సారు చాలా ఆ విషయంలో చాలా గొప్పవాడు. మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, మంచి అడ్మినిస్ట్రేటరు. మరి ఆయనకు ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. ఎందుకంటే గతంలో కూడా ఈయన ఇన్ఛార్జికి ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇన్ఛార్జిగా ఉంటూ ఆయనకు మెరుగు పదవి రావడం అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి ఒక బీసీ వర్గానికి ఇవ్వడం అనేటువంటిది రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ఈరోజు వైస్ ఛాన్సలర్గా బాధ్యత తీసుకున్నటువంటి హెచ్ సుదర్శన్ రావు గారిని మరి ప్రత్యేకమైన అభినందిస్తూ, సార్కు కంగ్రాచులేషన్ చెప్పడానికి, విషయం చెప్పడానికి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని
ఇంతగా జరగడానికి ప్రధాన కారణము ఆయన ఒక బీసీ కావడము, ఆయన ఈ బీసీలకు ఎస్సీ ఎస్టీల పట్ల మంచి దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చరిత్ర తీసుకునే కూడా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి వచ్చే కాలంలో కూడా ఇదే వర్గాలకు బాగా చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో మేము సార్ను అభినందించడానికి వచ్చాం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేడు నూతనంగా బాధ్యతలు తీసుకున్న వీసీ సుదర్శన్ రావు గారిని ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నిజంగానే ఇటువంటి వ్యక్తికి వీసీ ఫుల్ ఛార్జ్ ఇవ్వడం సంతోషకరమైన విషయం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నేను పనిచేస్తానని చెప్పి నిక్కచ్చిగా చెప్పడం చాలా ఆనందం దగ్గ విషయం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా 3 సంవత్సరాలు వీసీగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఉన్న ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఆ వర్గాల సమస్యలు తెలుసుకొని ఆయన ఈ కేవలం క్యాస్ట్ బేస్డ్ మాత్రమే ఆయనకు గుర్తించి పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి పదవి ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చోకుండా ఆ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర గారికి, ఎండి నాగభూషణం గారికి, కుల్లాయిపు గారికి, వీళ్ళందరికీ ఉమాశంకర్ గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఈరోజు నాయకుడు ఆయన జేఎన్టీ నందు వైస్ ఛాన్సలర్గా బాధ్యత చేపట్టిన సుదర్శన్ రావు సార్ గారికి అభినందించడానికి జిల్లా నలుమూల ఆర్ఎఫ్ అయితేనే, ఉద్యోగులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేమి, లాయర్లు అయితేమి అందరూ ఇక్కడ వచ్చి ఆయన అభినందించి ఈరోజు ఘనంగా సన్మానం చేయడమైనది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ అనంతపురం జిల్లాలో ఒక జేఎన్టీ విద్యార్థులు ఇక్కడ ఎక్కువ బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సారు గారి ఆధ్వర్యంలో అనేక ఇప్పటి నుంచి, ఎందుకంటే విద్యార్థులు ఇక్కడి నుంచి టెక్నాలజీలో చదువుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సారు గారికి మన బడుగు బలహీన వర్గాల వాళ్ళ విద్యార్థులకి ప్రతి ఒక్కరికి అయితేనేమి అందరికీ ఆయన చాలా ఆదర్శంగా అందరికీ సహాయం చేస్తాడని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుసు ఆర్ఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ సుదర్శన్ రావు గారిని నియమించడం నిజంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతపురం ఎన్నో ఏళ్ళుగా పేదరికానికి, తర్వాత వెనుకబాటుకు గురయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న జిల్లాకి ఒక విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి, తర్వాత ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని నియమించి వారు సామాజిక న్యాయం చేయడానికి ఒక పునాది వేసిన విధంగా మేము భావిస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు ముత్యాలరాజ్, ఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం జిల్లా.